శభాష్! పవన్ కళ్యాణ్ గారు శభాష్! మీరు ఫిబ్రవరి 12 తారీఖు 2020లో కర్నూలు నగరంలో భారీ ర్యాలీ చేసి, నా భవతో నా భవిష్యత్ అన్నట్లు ఆ రోజున చేసిన ర్యాలీ సభకు చూసి జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు. కర్నూలు పట్టణంలో అటువంటి ర్యాలీ ఏ నాయకుడు చేయలేదు. అటువంటి గొప్ప ర్యాలీ చేశారు మీరు. ప్రజలు తండోపతండాలుగా పాల్గొని సుగాల ప్రీతికి న్యాయం చేయాలని, ఆ తల్లి పార్వతీదేవికి న్యాయం చేయాలని ముక్త కంఠంతో కోరారండి. మీరు కూడా ఉగ్రరూపం దాల్చి తమ యొక్క సందేశాన్ని ఆ లక్షలాది మంది ప్రజలకి వినిపించారు. ఆ ర్యాలీ ద్వారా, ఆ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో భయం పట్టుకుంది. భయం మొదలైన వెంటనే ముఖ్యమంత్రి జగన్ వెంటనే ఆ కేసుని సిబిఐతో విచారణ చేయించాలని పవన్ కళ్యాణ్ కోరారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు యాక్చువల్‌గా. కర్నూలు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి, మేము ముఖ్యమంత్రి గారు చెప్పారు కనుక మేము ఈ కేసుని ప్రభుత్వానికి రాస్తున్నాము. దీన్ని సిబిఐకి ఇవ్వాలని ఎస్పీ రాసినట్లు ముఖ్యమంత్రి దగ్గరికెళ్ళింది. ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇంతమంది జనం వచ్చారు, ఇదేదో మార్పు జరుగుతుంది, మళ్ళీ నా నా సీటుకి ఎసవస్తానేమో అనుకున్నాడు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తర్వాత సుగాల ప్రీతి తల్లి పార్వతీదేవిని కలిశాడు. కలిసి ఏం చెప్పాడు? నేను విన్నాను, నేను ఉన్నాను, నేను చేస్తానని మాయమాటలు చెప్పి, ధైర్యం చెప్పి, నీకేం పర్లేదు సిబిఐకి చేయిస్తాను, నువ్వేం వర్రీ కావద్దని చెప్పి ఆ పార్వతీదేవిని ధైర్యం చెప్పి మోసం చేసింది జగన్ రెడ్డి. ఎందుకంటే 2020 నుంచి 24 దాకా ఏమీ చేయలేదండి. సిబిఐలు కనీసం కేంద్ర ప్రభుత్వంకి ఒక లెటర్ గానీ, పార్లమెంట్‌లో గానీ దాని గురించి మాట్లాడలేదు, చర్చించలేదు. ఆ పాపకి న్యాయం చేయాలని ఎవరు కోరనే లేదండి. ఎందుకు చెప్తున్నా అంటే, ఎంత నైవంచుకులో ఈ పాలకులు. ఈ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మాట్లాడతాడు. నీతి, న్యాయం, ధర్మం, అక్కడ రెచ్చగొట్టారు, ఇక్కడ రెచ్చగొట్టారు, ఇక్కడ ఎంజాయ్ అక్కడ ఏం జరిగిందని. అటువంటి దుర్మార్గులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులు మాట్లాడుతున్నారంటే, పాపం కర్మ అంతే. కర్మ కాలి ఇట్లా ఏడుస్తుంది పాడు లోకం. అట్లాగే ఈరోజు ఎందుకు నేను వీడియో చేస్తున్నానంటే, సుగాల ప్రీతి నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, సుగాల ప్రీతి రాలేదేంటి, కలవలేదేంటి అనుకుంటున్నా నేను. ఆమె రానే వచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసింది. ఆమె బాధ వర్ణనాతీతం. ఆ రోజు 2017 ఆగస్టు 19వ తారీఖు చనిపోయింది ఆ పాప. అంటే చూడండి, దగ్గర దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది ఆ పాప చనిపోయి. ఆ రోజు ఈ రోజు దాకా ఆ తల్లి పార్వతీదేవి ఆ బాధ ఎంత బాధపడి ఏడ్చిందో వర్ణనాతీతం. ఆ బాధను దిగమింగి పాపం ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసింది. పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కూడా ఆ రోజు ఆ పాప చదివిన ప్రైవేట్ స్కూలు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ యాజమాన్యంకి, వారి యొక్క యాజమాన్యం యొక్క పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి తగిన శిక్ష పడాల్సిందే. ఎందుకు చెప్తున్నా అంటే, ఆ యొక్క సుగాల ప్రీతి తల్లి పార్వతీదేవి మామూలుగా అందరిలాంటి మనిషి కాదు. ఆమె వికలాంగురాలు. వికలాంగురాలైనా కూడా ఆ యొక్క బాధను దిగమింగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కొని ఆగస్టు 19, 2017 నుంచి ఈ రోజు దాకా పోరాటం చేస్తుంది. ఆ భగవంతుడు దయ వలన ఆ తల్లి పోరాటానికి ముగింపు తొందరలోనే దొరుకుతుందని ఆశిస్తున్నాను. దానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుడతారని, శ్రీకారం ఖచ్చితంగా నేను చెప్పారు ఆల్రెడీ. డిపార్ట్మెంట్ హోమ్ పోలీసు వాడు చెప్పారు, సెక్రటరీ అని చెప్పారు. ఖచ్చితంగా ఆ కేసు తొందరగా ముందుకు వెళ్తుంది. సిబిఐకి వెళ్తుంది. వెళ్ళి ఆ కేసు తొందరగా తేలి ఆ యొక్క దుర్మార్గులు కట్టమంచి రామలింగారెడ్డి స్కూలు యాజమాన్యం కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ బంధువులు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.